అందరికీ నమస్కారం. ఈ రోజు కథను రచించిన వారు చిన్నుగారు. హాస్పిటల్ నుండి వెళ్ళిపోయిన కావ్యను చూస్తూ సుజాత గౌతమ్ వైపు కోపంగా చూస్తుంది. అంతలో సురేష్ అక్కడికి వస్తాడు. గౌతమ్ సురేష్ని చూసి, అది బావా, నువ్వేం చెప్పనక్కర్లేదురా. సరిత నాకు ఫోన్ చేసి విషయం అంతా చెప్పింది. పద ముందు పూజని కలుద్దాం అంటూ సురేష్ గౌతమ్ వెళ్తారు. వెనుకనే సుజాత కూడా వెళ్తుంది. పూజ గౌతమ్ని చూసి బావా అంటూ ఏడుస్తూ పరిగెత్తుకుని వచ్చింది. ఎందుకే ఏడుస్తావు? చేయాల్సిందంతా చేసేసి నీకు దొరక్క దొరక్క వీడే దొరికాడా రాక్షసి. నీ వల్ల మా తమ్ముడు కావ్య దూరమయ్యారు కదే. అక్క ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అవునరా, ఉన్నదే మాట్లాడుతున్నాను. నిజమే మాట్లాడుతున్నాను. నీకెలా అనిపించిందిరా కావ్యకు అన్యాయం చేయాలని? ఛీ, నువ్వు నా తమ్ముడివేనా అసలు? వెంటనే సురేష్ సుజాత మీద చేయి చేసుకొని, ఇంకొక మాట మాట్లాడితే చంపేస్తాను. బావా, నువ్వాగరా గౌతమ్. ముందు నువ్వు పద ఇక్కడి నుండి అని సుజాతను తీసుకొని వెళ్ళిపోయాడు సురేష్. రాక్షసి, ఎంత పని చేశావే? నీకిదేం పోయే కాలమే? పెళ్లి కాకుండా తల్లి కావడం అంటే నా కడుపున చెడబుట్టావు కదే. చెప్పవే చెప్పు, ఎవరే వాడు అంటూ సరిత పూజ జుట్టును పట్టుకొని కొట్టడానికి చెయ్యెత్తేసరికి గౌతమ్ అడ్డు వెళ్ళి, అత్త, నీకు పిచ్చేమైనా పట్టిందా? చంపేస్తావా దాన్నేంటి? దాన్ని ఏమనకు. నాకు ఓ 2 రోజులు టైం ఇవ్వు. అన్నీ నేనే చెప్తాను. అది కాదురా గౌతమ్. అత్తా, చెప్తా అన్నాను కదా. నా మీద నమ్మకం ఉంటే ఓ 2 రోజులు ఓపిక పట్టు అని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఓ ఇంటి ముందు కార్ పార్క్ చేసి దిగారు గౌతమ్, సురేష్ ఇద్దరు. రే గౌతమ్, సరిగా చూడు. మనం కరెక్ట్ అడ్రస్‌కి వచ్చామా? అవును బావా. నెంబర్ ట్రేస్ చేయించానుగా. ఆ నెంబర్ ప్రకారం అడ్రస్ అయితే ఇదే. కానీ పనవుతుందో లేదో చూడాలి. అది సరేరా, వెళ్దాం లోపలికి. బయట మెయిన్ గేట్ దగ్గర చూడు, సెక్యూరిటీ స్ట్రాంగ్గా ఉంది. చూడు ఒకసారి. అదే ఆలోచిస్తున్నా బావా. బావా, అటు చూడు. ఇంటి వెనక వైపు నుండి కూడా దారి ఉన్నట్టుంది. సో ఈ గోడ దూకి అటువైపు వెళ్తే మనం ఈజీగా లోపలికెళ్ళొచ్చు. ఫస్ట్ నేను వెళ్తాను. తర్వాత వెనకనే నువ్వు వచ్చేసేయ్. సరేరా, జాగ్రత్త. గౌతమ్ గోడ దూకి వెనుక ద్వారం నుండి ఆ ఇంట్లోకి వెళ్ళాడు. ఇల్లంతా వెతికాడు. కానీ తను ఏ పని కోసం వచ్చాడో ఆ పని పూర్తి కాలేదు. నిరాశగా వెనుతిరిగేసరికి ఎదురుగా ఓ రూమ్‌కి గడిపెట్టి ఉంది. గౌతమ్ వెళ్ళి ఆ రూమ్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళాడు. గౌతమ్‌ని చూసి, హే నువ్వా? ఎలా వచ్చావు లోపలికి అని అరుస్తున్నాడు ఓ వ్యక్తి. నేనదంతా మళ్ళీ చెప్తాను. ముందు మనం ఇక్కడి నుండి బయటపడాలి రా అని అతని చెయ్యి పట్టుకుని లాగాడు గౌతమ్. అంతలో ఇద్దరు రౌడీలు గౌతమ్‌ను అడ్డుకోవడానికి వచ్చి కర్రలతో కొట్టడానికి ట్రై చేస్తుండగా సురేష్ వచ్చి అడ్డుకుంటాడు. అలా అడ్డు వస్తున్న ప్రతి ఒక్కరిని ముగ్గురు అడ్డుకుంటూ ఆ ఇంటి నుండి బయటపడతారు. పద మనం ఇక్కడి నుండి వెంటనే బయలుదేరాలి. రా కారెక్కు అని గౌతమ్ అనేసరికి ముగ్గురు కారులో ఎక్కి అక్కడి నుండి బయలుదేరి పార్కులో ఆగుతారు. అక్కడే గౌతమ్ వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్న పూజ కారు నుండి దిగిన ఆ వ్యక్తిని చూసి పరిగెత్తుకుంటూ వచ్చి ప్రశాంత్ అంటూ గట్టిగా కౌగిలించుకొని ఏడుస్తుంది. ప్రశాంత్ కూడా పూజని దగ్గరికి తీసుకొని, ఏడవకు పూజ, ఇదిగో నేను వచ్చేసాను కదా, ఇంకేం ప్రాబ్లం లేదు, ప్లీజ్ పూజ, కన్నీటిని తుడుస్తూ చెప్పాడు. ఇటు చూడు, ఇంకా మనల్ని ఎవరూ వేరు చేయలేరు అని ప్రశాంత్ పూజ నుదుటిపై ముద్దు పెడుతూ తనని దగ్గరికి తీసుకున్నాడు. ప్రశాంత్, నాకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యింది. మనం వెంటనే పెళ్లి చేసుకోవాలి. మరి మీ ఇంట్లో ఒప్పుకోరు. పూజ, నాకు తెలుసు. అయినా సరే మనల్ని ఎవరు వేరు చేయలేరు. రేపే పెళ్లి చేసుకుందాం. అవును ప్రశాంత్, ఎంత త్వరగా మీ పెళ్ళైతే అందరికీ అంత మంచిది. ఏరా గౌతమ్, ఏమంటావ్? నువ్వు చెప్పింది కూడా నిజమే బావా. ఇంట్లో ఈరోజు విషయం అందరికీ చెప్పి రేపే వీళ్ళ పెళ్లి జరిపించేద్దాం. అలా అందరూ అనుకొని ఒకే మాట మీద ఇంటికి వెళ్లారు. ఇంటికి వచ్చిన కొత్త వ్యక్తిని, అదే ప్రశాంత్‌ని చూసి, ఈ అబ్బాయి నువ్వేంటి ఇక్కడ అని అప్పుడే రూమ్లో నుండి వచ్చిన సరిత ప్రశాంత్‌ను అడిగింది. అయ్యో పిన్ని, ముందు ఈ అబ్బాయిని లోపలికి రానివ్వు. ఆ తర్వాత ఎందుకొచ్చాడో చెప్తాడు అంటూనే సుజాత అందరికీ భోజనాలు రెడీ చేయి అని సురేష్ చెప్తాడు. అందరి భోజనాలయ్యాక హాల్లో అందరూ ఉండగా గౌతమ్ ప్రశాంత్‌ను తీసుకొనొచ్చి సరితతో, అత్త, ఈ అబ్బాయి నీకు తెలుసు కదా, మీ ఊరి మున్సబ్దారి కోటేశ్వరరావు గారి అబ్బాయి. తెలుసురా. అదే నేను ఇందాక తనని అడగబోతుంటే నువ్వు అడ్డుకున్నావు. సరే అత్త, పూజ కడుపులో ఉన్న బిడ్డకి తండ్రి ప్రశాంతే అంటూ జరిగిందంతా వివరంగా చెప్పి రేపే వాళ్ళిద్దరికీ పెళ్లి చేసేద్దాం అనుకుంటున్నాం. ఆ మాటలు విన్న అందరిలోనూ మౌనం. దాన్ని వీడుతూ సుజాత కోపంగా తన గదిలోకి వెళ్ళింది. ఆమె వెళ్ళిన వైపు చూస్తూ ఉండిపోయాడు సురేష్. సుజాత కోపంగా అలా వెళ్ళిపోవడానికి కారణం తెలిసిన వాడై పూజ తల్లి కావడంతో పెళ్లికి సరిత ఎలాంటి అభ్యంతరం పెట్టలేదు. ఆ నిమిషం పూజకి పట్టలేని ఆనందం. ఆ ఆనందంలో కళ్ళతోనే గౌతమ్‌కు, సురేష్‌కు థాంక్స్ చెప్పింది. రూమ్‌లోకి వెళ్ళిన సుజాత దగ్గరికి వెళ్తాడు సురేష్.
గదిలో పడుకొని ఉన్న ఆమె దగ్గరికి వెళ్ళి భుజం మీద చేయి వేసి ఎన్నిసార్లు తట్టి పిలిచినా పలక్కపోయేసరికి, ఏంటి పిలిస్తే పలక్కుండా కనీసం నా వైపు కూడా చూడట్లేదు, ఏంటి ఇంకో చెంప మిగిలిపోయిందనా అని కొంటెగా అనేసరికి, ఆ అవును మరి, రెడీగా ఉంది తమరి కోసం. అయినా నీతో సహా చిన్నప్పటి నుండి నన్ను ఎవ్వరూ ఏమీ అనలేదు. ఇప్పుడు నువ్వు డైరెక్ట్‌గా నన్ను కొట్టేశావు అని తన పక్కనే ఉన్న పిల్లోతో సురేష్‌ను కొట్టడం స్టార్ట్ చేసింది. ఏయ్ సుజి ఆగు! ఏంటి ఇది? ఆగుతావా లేదా? అంటూ పిల్లో లాక్కొని పక్కన పడేసి తన 2 చేతులతో సుజాత నడుము పట్టుకుని లాగి, ఏంటి కొట్టేయడమే? అవును కొట్టడమే. నాకు ఏది అవతలి వాళ్ళు ఇచ్చిన దాన్ని బాకీ ఉంచుకోవడం ఇష్టం లేదు. అయినా నిదానంగా అర్థమయ్యేట్టు చెప్పొచ్చు కదా! దానికి కొట్టాలా? అర్థం చేసి చెప్తే వినే సిచ్యువేషన్‌లో ఉన్నావా అసలు నువ్వు? అవన్నీ నాకు తెలీదు. నీ బాకీ మాత్రం తీర్చాల్సిందే. అబ్బచ్చా! అవునా? సరే రా కానీ అంటూ సుజాతను ఇంకా దగ్గరికి తీసుకొని కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూస్తూ దగ్గరకు జరిగాడు. అంతలో అమ్మ అంటూ సాయి పిలుపు వినిపించేసరికి సుజాత చెంప మీద ముద్దెడుతూ, సారీ, నైట్కి మాత్రం ఈ ముద్దుకి వడ్డీతో సహా నా బాకీ తీర్చుకుంటా అని సాయి రావడంతో నవ్వుతూ సుజాతకు దూరం జరిగాడు సురేష్. పూజ టెర్రస్ మీద నిలబడి ఉంది. అంతలో ప్రశాంత్ వచ్చి, ఏంటి అమ్మాయి గారు దీర్ఘంగా ఏదో ఆలోచిస్తున్నట్టున్నారు? అది ప్రశాంత్, గౌతమ్ బావ కావ్యాకల గురించి. నా వల్లే ఇద్దరూ దూరమయ్యారు. అది నాకు చాలా బాధగా ఉంది. ఎలాగైనా వాళ్ళను కలపాలి ప్రశాంత్. అవును నిజమే. గౌతమ్‌ని పరువుతో పాటు మన భవిష్యత్తులు కూడా పాడవకుండా కాపాడాడు. ఏంటి? ఇద్దరు రేపు జరిగే పెళ్లి గురించి మేల్కొనే కలలుగంటున్నారా? అంటూ సుజాత వెనుకనే సురేష్, గౌతమ్ కూడా నవ్వుకుంటూ వచ్చారు. అదేం లేదు వదినా, కావ్యక్క గురించి అని పూజ చెప్తుండగా రమణ దగ్గర నుండి గౌతమ్‌కి కాల్ వచ్చింది. ఆ కాల్‌ని లిఫ్ట్ చేసి, ఆ మావయ్య చెప్పండి. అంతా బానే ఉన్నారా? మేం బానే ఉన్నాం బాబూ. కావ్య కావ్య రేపు యూఎస్ వెళ్ళిపోతుంది. ఏంటి మావయ్య మీరనేది? అవును గౌతమ్. మాకు కూడా ఒక్క మాట చెప్పకుండానే వీసా, పాస్‌పోర్ట్ అన్నీ రెడీ చేసుకుంది. రేపే ప్రయాణం. మేమెంత చెప్పినా అది వినట్లేదు. కనీసం నీ మాటైనా వింటుందని నీకు చెప్తున్నా. ఏంటి మీరు చెప్పేది మావయ్య? అవును గౌతమ్. రేపే దాని ప్రయాణమంట. సరే మావయ్య, నేను తనతో మాట్లాడతాను. సరే గౌతమ్. కానీ అమ్ములు ఇప్పుడు ఇంట్లో లేదు. నిన్ననే ఫ్రెండ్ పెళ్లి ఉందని వెళ్ళింది. పొద్దున్నే వస్తుంది. మళ్ళీ రాత్రికి దాని ప్రయాణం. సరే మావయ్య, నేను మాట్లాడతానంటూ కాల్ డిస్కనెక్ట్ చేస్తాడు గౌతమ్. ఏమైందిరా గౌతమ్? ఏమంటున్నారు బాబాయ్? ఏముంది, ఆ పిచ్చిది ఇంకెక్కడో కొంపలు కూలిపోయినట్టు ముఠా ముళ్ళ సర్దేసిందంట యుఎస్ వెళ్ళడానికి. రేపే అంట వెళ్ళేది. ఏంట్రా నువ్వు చెప్పేది? అయినా కావ్య నాతో కూడా ఒక్క మాట చెప్పకుండా, సుజి నువ్వాగు. రే గౌతమ్, ఇప్పుడే వెళ్ళి కావ్యకి జరిగిందంతా చెప్పి వెంటనే తీసుకొద్దాం పద. మనకి అంత సీన్ ఎక్కడిచ్చింది బావా అది. పెళ్లి ఉందని ఏదో ఊరెళ్ళిందంట. అయ్యో అవునా? సరే పోనీ ఫోన్ చెయ్యిరా అని సుజాత చెప్పేసరికి గౌతమ్ కావ్యకి కాల్ చేశాడు. కావ్య కాల్ కట్ చేసింది. రాక్షసి కాల్ కట్ చేసింది. బావా, ఇలా కాదు కానీ ప్రశాంత్ నెంబర్ అక్కకు తెలీదు కదా! ఖచ్చితంగా లిఫ్ట్ చేస్తుంది. సో ప్రశాంత్ ఫోన్ నుండి కాల్ చేయంటూ ప్రశాంత్ దగ్గర నుండి ఫోన్ తీసుకొని గౌతమ్‌కిచ్చింది. గౌతమ్ మళ్ళీ కావ్యకు కాల్ చేశాడు. కానీ అంతకుముందే ఏకంగా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసింది కావ్య. మాట్లాడకుండానే తిరిగి ఇస్తున్న ఫోన్ని అందుకుంటూ, ఏమైంది గౌతమ్ అని అడిగాడు ప్రశాంత్. స్విచ్ ఆఫ్ చేసేసింది. మరి ఇప్పుడు ఎలారా? ఏముంది, వెళ్ళనివ్వక్క. ఎంత దూరం వెళ్ళాలనుకుంటే అంత దూరం. అది కాదురా బావా, నాకు నిద్రొస్తుంది. నేను వెళ్తున్నా అంటూ వెళ్ళిపోయాడు గౌతమ్. కానీ మనసులో నువ్వు నన్ను అర్థం చేసుకుంది ఇంతేనానే అని అనుకున్నాడు. అలా ఆ రాత్రి ఎవరికీ నిద్ర పట్టలేదు. గుడిలో వేదమంత్రాల నడుమ పెళ్లి పీటల మీద పూజ, ప్రశాంత్ కూర్చొని ఉన్నారు. ఇంతలో గుడి ముందు ఓ కార్, దాని వెనుక 2 జీప్ లాగాయి. నిమిషంలో కార్ దిగి మండపానికి తన అనుచరులతో వచ్చాడు ప్రశాంత్ నాన్న కోటేశ్వరరావు. కోటేశ్వరరావును చూసి అక్కడ ఏం జరగబోతుందో ముందే అందరూ ఊహిస్తున్నట్టే, ఏందిరా ఇది? మన కులపు ఇంటిదాన్ని పెళ్లి చేసుకోకుండా ఈ పిండ్లని మనవాడుతున్నావు? నీకేం దిమాగ్ ఖరాబ్ అయిందా ఏమి? నువ్వు కానీ ఈ పిల్ల మెడలో 3 ముళ్ళు ఏసినావో నువ్వు నాకు సచ్చినట్టే లెక్క. నాన్న, నేను స్థాయి గురించి ఆలోచించి ప్రేమించలేదు. నేను మనస్ఫూర్తిగా పూజని ఇష్టపడ్డాను. పెళ్లి చేసుకోవాలి అనుకున్నాను. నీ ఆస్తిలో నాకు చిల్లి గవ్వ కూడా వద్దు. ప్లీజ్ ఈ పెళ్లికి మాత్రం అడ్డురాకు. అది కాదబ్బీ నేను చెప్పేది. అంకుల్, నేను చెప్పేది కాస్త వినండి. నాకు తెలుసు మీకు చెప్పే స్థాయి నాది కాదని. కానీ కొంచెం నేను చెప్పేది వినండి. కనబడని కులం గురించి ఆలోచించి మీరు ఈ పెళ్లి ఆపాలి అనుకుంటున్నారు. కానీ మేమంతా కనబడే రేపటి వాళ్ళ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఈ పెళ్లి చేయాలనుకుంటున్నాం. ఇంకా స్థాయి గురించి అంటారా? స్థాయి ఏంటో మీ అబ్బాయి ఎప్పుడో మర్చిపోయాడు. దాని ఫలితమే మా పూజ తల్లి కాబోతుంది అని గౌతమ్ అంటుండగా, నీ మీరిదంతా
కాదు కుదరదు అని ఇప్పుడు మీ అబ్బాయిని తీసుకొని వెళ్ళి బలవంతంగా వేరే పెళ్లి చేయొచ్చు. కానీ ఖచ్చితంగా సంతోషంగా మాత్రం ఉండడు. బ్రతికినంత కాలం చస్తూనే బ్రతుకుతాడు. అది చూసి మీరు సంతోషంగా ఉండగలరా? పోనీ ఒకసారి పెళ్లి కాకుండానే తల్లి కాబోతున్న ఆ అమ్మాయి మొహం చూడండి. ఇదే పరిస్థితిలో మీ అమ్మాయి ఉంటే ఇలానే మాట్లాడతారా? అని సురేష్ అంటుండగా కోటేశ్వరరావు పూజ వైపు చూశాడు. ఆమె అమాయకత్వం కలిగిన మొహం అతని మనసులోని కాఠిన్యాన్ని మంచులా కరిగించిందేమో. పెళ్లి దగ్గర ఉండి మరీ జరిపించాడు. పెళ్ళైన వెంటనే గౌతమ్ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఇటు కావ్య తన ప్రయాణానికి సిద్ధమవుతూ తన లగేజ్ సర్దుకుంటూ ఉంది. ఇంతలో అక్క అంటూ పూజ అక్కడికి వచ్చింది. నువ్వా? ఎందుకొచ్చావు? ఇంకా ఏం చేయాలని వచ్చావు? ముందిక్కడి నుండి బయటకు వెళ్ళు. అక్కా, నేను చెప్పేది కాస్త వినక్కా. ఏం వినాలింకా? చూసింది సరిపోదా? అది కాదక్కా అని పూజ అంటుండగానే తనని బయటికి నెట్టేయాలని కావ్య ట్రై చేస్తుండగా, కావ్య, ముందు పూజ ఏం చెప్పాలనుకుంటుందో విను. ఆ తర్వాత యుఎస్ వెళ్తావో లేక ఇంకెక్కడికెళ్తావో నీ ఇష్టం అంటూ సురేష్ వచ్చాడు. సురేష్ వెనుకనే ప్రశాంత్, సుజాత కూడా. ఇంకా ఏం వినాలన్నయ్య? హాస్పిటల్లో కల్లారా చూశాను కూడా కదా. ఇంకా ప్రశాంత్, ఏవండి కావ్య గారు, కాస్త మేము ఏం చెప్పదలుచుకున్నామో వినండి అన్నాడు. ప్రశాంత్ వైపు ప్రశ్నార్థకంగా చూస్తున్న కావ్యతో, ఈ అబ్బాయి పేరు ప్రశాంత్, పూజ భర్త. ఇప్పటికైనా మేం చెప్పేది విను, అంతా నీకే అర్థమవుతుంది అని సుజాత అనేసరికి కావ్య కొంచెం శాంతించింది. నా పేరు ప్రశాంత్. పూజ వాళ్ళది నాది ఒకే ఊరు. చిన్నప్పటి నుండి నాకు పూజ పరిచయం ఉంది. కానీ మా మధ్య మాటలు లేవు. నా చిన్నప్పటి నుండి నాకు పూజ తెలుసు. నేను ఇంటర్ అయ్యాక ఇక్కడే ఉండి బీటెక్ చేశాను. మా స్నేహం కాస్త ప్రేమగా మారింది. పూజ లాస్ట్ టైం ప్రాజెక్ట్ వర్క్ మీద ఇక్కడికి రావడంతో మాలోని సాన్నిధ్యం మమ్మల్ని ఒక్కటి చేసింది. అనుకోకుండా జరిగిన తప్పు చేశాం కాబట్టి వెంటనే సరిదిద్దుకోవాలి అనుకున్నాం. అంతలోనే పూజ వాళ్ళ నాన్న చనిపోవడం, పూజ ఇక్కడికి వచ్చి కాలేజ్లో జాయిన్ అవ్వడం జరిగిపోయాయి. ఓ నెల క్రితం మా నాన్నకు పూజ విషయం చెప్పాను. ఆయన ససేమిరా అంటూ నన్ను ఇక్కడే గెస్ట్ హౌస్లో బంధించాడు. ఇంకా నిన్ననే గౌతమ్, సురేష్ అన్న వచ్చి అక్కడి నుండి తప్పించారు. ఆ తర్వాతే తెలిసింది పూజ తల్లి కాబోతుందని. ఇంకా ఆలస్యం చేయకుండా ఈ పొద్దున్నే పెళ్లి చేసుకున్నాం అని చెప్పాడు. కావ్య అంతా విని, మరి ఐ లవ్ యూ మెసేజ్? ఓ అదా, అది అక్క, నువ్వు నన్ను బావని హోటల్లో చూసావు గుర్తుందా? ఆ రోజు ఏం జరిగిందంటే, బావకి విషయం చెప్పి ప్రశాంత్ ఫోటో చూపించేసరికి, ఏంటి ఈ అబ్బాయినా నువ్వు ప్రేమించింది? మరి నిన్న బస్ స్టాప్లో నీకు తెలుసా అంటే లేదు అన్నావు. అది బావా, రోజు నేను బస్ స్టాప్ వరకు వస్తే అక్కడి నుండి తనే పిక్ చేసుకొని వెళ్ళేవాడు. సాయంత్రం కూడా బస్ స్టాప్ వరకు డ్రాప్ చేసేవాడు. కానీ నిన్న రాలేదు. ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదు. అందుకే కోపంలో అలా చెప్పాను. కానీ బావ మమ్మల్ని నువ్వే ఎలా అయినా కలపాలి అని బావ చేతులు పట్టుకొని ప్రాధేయపడుతుండగా నువ్వొచ్చావు. నీకేం చెప్పాలో తెలియక ఇద్దరం సైలెంట్ అయ్యాం. ఆ మెసేజ్లు కూడా ఈ విషయానికి సంబంధించినవే. నా మంచి కోసం నేను అడిగితేనే బావ వచ్చిన మ్యాచ్ను క్యాన్సిల్ చేశాడు. అంతే. నిజానికి బావ నాకు తండ్రితో సమానమని అనుకునే ఐ లవ్ యూ అని మెసేజ్ చేశాను. కానీ నువ్వు. కావ్య ఆ మాటలు పూర్తిగా విని అక్కడే మంచం మీదనే కుప్పకూలిపోయింది. ఇంతలో గౌతమ్ అని సుజాత వైపు చూసింది. నాన్న పెంట్ హౌస్ అని సురేష్ చెప్పేసరికి అక్కడి నుండి కావ్య వెళ్ళిపోయింది. పెంట్ హౌస్లో గౌతమ్ ఒక్కడే మేడ మీద నిలబడి బాధపడుతూ ఉన్నాడు. సారీ గౌతమ్ అంది. ఇంతలో కావ్య వెనుక నుండి పరిగెత్తుకుంటూ వచ్చి గౌతమ్ను హత్తుకుని ఏడుస్తూ సారీ గౌతమ్ అంది. వెనుక నుండి కావ్య వైపు తిరిగి తనను హత్తుకుని, నువ్వు కాదు, నేనే నీకు సారీ చెప్పాలి కొట్టినందుకు. "ఉహుం, నేను నీకు సారీ చెప్పాలి నిన్ను అర్థం చేసుకున్నందుకు అని కావ్య అంటే, లేదు, నేనే నీకు సారీ చెప్పాలి నీకు విషయం చెప్పకుండా హర్ట్ చేసినందుకు అన్నాడు గౌతమ్. కాదు, నేనే అంటున్న కావ్య మొహాన్ని తన రెండు చేతుల్లోకి తీసుకొని, సరే నువ్వే అంటూ తన కన్నిటిని చెంపలపై నుండి తుడిచి నుదుటి మీద ముద్దు పెట్టాడు. తన మొహాన్ని గౌతమ్ రెండు చేతులతో నుండి విడిపించుకొని, అయినా నేనెందుకు సారీ చెప్తున్నాను? నువ్వే నాకు విషయం చెప్పకుండా దాచి నన్ను కొట్టావు కూడా. అంటే నీకు నా మీద నమ్మకం లేదన్నమాట అని వెనక్కి తిరిగి వెళ్ళిపోబోతున్న కావ్య చేతిని పట్టుకొని, హే కావ్య అంటూ దగ్గరికి లాక్కొని, అప్పటి నా పరిస్థితి అది. నేను పూజ గురించి ఆలోచించాల్సిన పరిస్థితి. అవును మరి. మీకు మేమెక్కడ కనబడ్డాం మరి? ఇలా అయితే లైఫ్ లాంగ్ నీతో ఎలా కలిసి కాపురం చేయాలి? ఇదిగో ఇలా అంటూ కావ్యను మరింత దగ్గరగా తీసుకొని తన పెదవులను అతని పెదవులతో బంధించాడు. కాసేపటికి ఇద్దరు వేరయ్యి, అర్థమైందా ఎలా కాపురం చేయాలో అని గౌతమ్ అడిగేసరికి ఊ అంటూ కావ్య సిగ్గుతో తలదించుకుంది. ఇంతలో గౌతమ్, అవును, ఇదంతా ఎలా అని అడగగానే, ఇదిగో ఇలా అంటూ వెనుక నుండి తమ బెటాలియన్ మొత్తం రావడం చూశాడు. హమ్మయ్య, ఇప్పటికీ అందరి ప్రాబ్లమ్స్ క్లియర్ అయిపోయాయి. ఇక అందరం హ్యాపీగా ఉండొచ్చు అని సుజాత అంటుంటే, అదేనోయ్ వైవాహిక బంధంలో ఉన్న గొప్పతనం.
ఎన్ని గొడవలు వచ్చినా ఆ బంధం వేసిన ముడి ఎవరిని విడిపోకుండా కట్టిపడేస్తుంది అన్నాడు సురేష్. అలా కావ్య, గౌతమ్ ఒక్కటైపోయారు. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.